హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు తెల్ల రేషన్ కార్డు ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా ఎలా అప్లై చేయాలి, దానికి ఎలా నింపాలి, ఇవన్నీ నేను క్లారిటీగా ఈ వీడియోలో లైవ్గా చూపిస్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరి వరకు చూస్తూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు. అలా చేయడం వల్లనే వీడియో చాలామందికి రీచ్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో కనుక ఏ విధంగా అప్లై చేయాలో లైవ్గా చూపిద్దాం. యాక్చువల్గా మనకి తెల్ల రేషన్ కార్డు దరఖాస్తు ఫామ్ అయితే ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. చాలామందికి అప్లికేషన్తో పాటు కొన్ని డౌట్స్ రేజ్ అవుతున్నాయి. వాటన్నిటిని కూడా మనం ఇది చూపిద్దాం. అంటే మన రేషన్ కార్డు ఎవరు ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కూడా కావాలి అంటే ఫస్ట్ మీకు ఆధార్ కార్డు ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఆ డాక్యుమెంట్ ఉంటే అది కూడా ఇవ్వాల్సింది. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి గ్రూప్ ఫోటో అంటే మీరు ఎవరైతే రేషన్ కార్డులో కలిపి తీసుకోబోతున్నారో వాళ్ళందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగండి. సో ఆ గ్రూప్ ఫోటో కూడా కావాల్సి ఉంటుంది. ఇది మొత్తానికైతే తెల్ల రేషన్ కార్డుకి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్పాను. సో ఎలా అప్లై చేయాలంటే ఇది ఒక తీసుకొని మీరు మీ సేవ దగ్గర సెంటర్లో దొరుకుతుంది, తీసుకుని వెళ్ళి మీరు ఫిల్ చేసి మీ యొక్క కౌంటర్స్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది శ్రీధర్ బాబు. 2వ తారీఖు నుంచి ప్రజాపాలన దగ్గరనే రేషన్ కార్డ్స్ కూడా తీసుకునే కౌంటర్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎవరైతే రేషన్ కార్డు లేదో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి, మాకు రేషన్ కార్డు లేదు పలానా డిస్ట్రిక్ట్ అని. సో మీకు ఫర్దర్గా నేను ఏమైనా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఫిల్ చేసే విధానానికి వస్తే ఫస్ట్ ఇక్కడ వీళ్ళు దరఖాస్తుదారు నెంబర్ వేస్తారు, ఇక్కడ ఫోటో అయితే అతికించాలి. నెక్స్ట్ ఇంటి యజమాని పేరు అయితే రాయాలి. అంటే ఇంటి యజమాని పేరు మీకు ఏది ఉంటే ఆ ఇంటి యజమాని పేరు సర్నేమ్తో సహా రాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను వెంకట్ రెడ్డి, నేను యాక్చువల్గా దీంట్లో కూడా ఎవరైతే ఉంటారో మీరు మేజర్ పర్సన్ వాళ్ళని ఇందులో పెట్టుకోండి. మేల్ ఆర్ ఫీమేల్ అయితే మేల్ అని రాస్తాను. కులము ఓసీ. నెక్స్ట్ పుట్టిన తేదీ కూడా ఇక్కడ 01/01/1995. ఇక్కడ మొబైల్ నెంబరు 34 ఇంకా నేను ఇంటూ గుర్తులు పెడుతూ మిగతాది మీకు షో చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా అంతే, ఇట్లా మీకు చూపించాలి. ఇట్లా మీరు ఫిల్ చేసుకోండి. అంటే నేను ఇట్లా ఇంటి గుర్తు పెట్టమని కాదు, నేను ఏంటంటే ఇట్లా నెంబర్ ఉంటుంది, ఇంత నెంబర్ ఇక్కడ రాయండి, ఈ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది ఇంత రాయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా ఈ ఫార్మాట్లో రాయండి అని చెప్తున్నాను. వృత్తి వచ్చేసరికి వ్యవసాయం. కుటుంబ వివరాలు ఇక్కడ నేను మేజర్గా ఎవరు చెప్పాను, నా పేరు ఒకటి రాశాను, ఆ నేమ్ ప్రకారంగా ఇక్కడ మీరు మిగతాయి రాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా రాశాను, ఇక్కడ తన భార్య పేరు రాయండి. ఇక్కడ భార్య పేరు, కొడుకు పేరు, కూతురు పేరు. సో ఇక్కడ దరఖాస్తుదారికి ఏమవుతుంది, భార్య అవుతుంది, ఈయన కొడుకు అవుతాడు, ఈమె కూతురు అవుతుంది. అప్పుడు ఇక్కడ మేలు ఫీమేలు పుట్టిన తేదీని ఫార్మాట్ చెప్పాను, దాని ప్రకారం ఇట్లా మీరు ఆ ఫార్మాట్లో ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అది రాయండి. ఎవరి ఆధార్ కార్డు వాళ్ళ నెంబర్స్ రాసేస్తే ఫిల్ అవుతుంది. ఇట్లా రాసిన తర్వాత ఇక్కడ మీ చిరునామా రాయండి. అంటే మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ఇంటి నెంబరు. ఇప్పుడు ఇంటి నెంబర్ ఎట్లా ఉంటుందంటే 012-45/A ఇట్లా కామన్గా ఇట్లా అడ్రస్ ఇట్లా ఈ ఫార్మాట్లో ఉంటుంది, అది కూడా రాయండి. నెక్స్ట్ వార్డు నెంబర్ 4, నేను మున్సిపాలిటీ నల్గొండ, జిల్లా కూడా నల్గొండనే, మండలం కూడా నల్గొండ, అన్నీ నల్గొండ కాబట్టి నల్గొండ రాసిన. ఒకవేళ మండలం ఒకటి ఉండి డిస్టిక్ ఒకటి సపరేట్గా ఏది ఉంటే అది రాసేయండి, ఇక్కడ సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ప్రజాపాలన సంబంధించి రసీదు చూసుకున్నట్లయితే ఎవరైతే ఇందాక చెప్పాను ఆయన ఏదైతే దరఖాస్తుదారు పేరు రాశాను అది ఇక్కడ రాసి వాళ్ళ ఫాదర్ కానీ భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ భర్త పేరు అంటే ఇంకా భర్త ఉండి కానీ తండ్రి ఉంటాడు, తండ్రి పేరు రాయండి. సో వార్డు మెంబర్ 4 నేను డిస్టిక్ నల్గొండ, మండలం నల్గొండ, జిల్లా నల్గొండ రాయడం జరిగింది. అధికారిక సంతకం పేరు ఇతను రాసి అదేవిధంగా డేట్ కూడా నేను 02/01/2024 అని రాసుకొని ఆ డేట్ నాడు అప్లై చేసేటప్పుడు ఇట్లా రాసి మీరు ఇస్తే సరిపోతుంది. ఇట్లా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది రిసిప్ట్, దీంతో బేస్ చేసుకొని మీకు ఇక్కడ దరఖాస్తు సంఖ్య నెంబర్ వేసి మీకు ఇస్తాడు. నెక్స్ట్ ఫర్దర్గా మీకు అప్లికేషన్ వచ్చింది, అప్రూవ్ అయిందా లేదా అంతా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఈ రిసిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపటి మీరు అప్లై చేయలేదంటే మీరు ఈ రిసిప్ట్ చూపించి మీరు ఇట్లా అప్లై చేసినా కూడా చూపించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఓవరాల్గా అయితే నేను మన ఛానల్ నుండి ప్రతి సబ్స్క్రైబర్కి మళ్ళీ ఇంకో దగ్గర వెతకకుండా ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండే ప్రొవైడ్ చేయాలని ఛాలెంజింగ్గా తీసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.